ఈ నెల 27 లేదా 29వ తేదీన గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. పథకాల ప్రారంభానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్ సబ్ కమిటీతో కలిసి సమీక్ష చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా అనే దానిపై చర్చించారు. అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారులకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ఏజెన్సీలతో చర్చలు జరపాలన్నారు. పథకాల అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారికి ఈ పథకం వర్తింపచేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లు తప్పుల కారణంగా 0 బిల్లులకు అర్హత కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యుత్తు బిల్లు కనెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలాగా విద్యుత్ శాఖ ఫ్లెక్సీలను ప్రచారం కూడా చేయాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ మార్చి నెల నుంచి ఈ పథకం వర్తింపచేయాలని చెప్పారు సీఎం. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.